బుజ్జగిస్తున్నారు అది ఇదని మనం అనుకుంటున్నాం కానీ ఎవరు ఇక్కడ బుజ్జగించట్లేదండి. వీళ్ళు వెళ్ళి అన్న మాకు కూడా ఏమన్నా అవకాశం ఉంటే చూడండి అని అడుగుతున్నారు. అందుకు వెళ్తున్నారు తప్ప ఇక్కడ బుజ్జగించటం ఈ పార్టీ బాగుందండి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామండి మీరు కూడా ఉండండి అని అడిగేంత సీన్ ఇక్కడ కనపడటంలా. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఈ సోషల్ మీడియా సైన్యం ఉంటే చాలు, ఈ లీడర్లు నాకు అవసరం లేదు అన్న యాంగిల్లోనే ఉన్నాడు. మొత్తం ఈ సోషల్ మీడియా మీదే అతని ఫోకస్ అంతా. అసత్యాలు అబద్ధాలు ఇవన్నీ మొత్తం ప్రచారం చేసుకుంటూ ఎట్లా చేయాలి ఏం చేయాలి ప్రజల్ని మళ్ళీ ఎట్లా ప్రభావితం చేయాలి వాళ్ళ ఆలోచనలతోటే అన్న ఒక్క ఉద్దేశం తప్ప లీడర్లని కాపాడుకుందాం కేడర్ని కాపాడుకుందాం ఈ పార్టీని మళ్ళీ కొంచెం నిలబడేలాగా చేసుకుందాం అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇంకా వీళ్ళేం చేస్తారు మధ్యలో సుబ్బారెడ్డి లేకపోతే వివేకానంద మన విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఏం చేయగలుగుతారు? వీళ్ళందరూ కూడా దోవ చూసుకోవటానికి ఎటువైపు ఉంది ఎటువైపు సందు ఉందని చూసుకోవటంలో కాదు. అసలు సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు నిజంగా రాజీనామాలు చేసేసి మేము వెళతాము అంటే వాళ్ళు వ్యవహరించిన తీరు వాళ్ళ ట్వీట్లు వాళ్ళ పద్ధతి వాళ్ళు చేసిన రాజకీయం చూసి ఎవరన్నా వాళ్ళని చేర్చుకుంటారా? పోనీ నిజంగా అనుకుందాం చేర్చుకోరు కాబట్టి వాళ్ళు చాలా ఓపెన్ గా మేము చెల్లట్లేదండి రాయట్లేదండి మేము ఈ పార్టీ అని స్పీట్లు పెడుతున్నారు. నిజంగా వెళతామంటే వాళ్ళు చేర్చుకుంటారా? అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉంటేనే వాళ్ళకి డేంజర్. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఏ పార్టీలో చేరకపోయినా ఇంకా ఏదైనా పర్వాలేదు ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో సెయిల్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న నిర్ణయంలోకి వచ్చి ఉన్నారు. మొత్తం పార్టీ నాయకులందరూ అదే మూడ్లో ఉన్నారు. ఇతన్ని వదిలేస్తే చాలు మనల్ని ఎవరు చేర్చుకోకపోయినా పర్వాలేదు, మనకి రాజకీయ భవిష్యత్తు లేకపోయినా పర్లేదు, కానీ జైల్లో వెళ్ళి ఎక్కడ కూర్చోవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది అక్కడ జరుగుతుంది, వైసీపీలో జరుగుతున్న అంతర్మదనం ఇది. పార్టీ లేకపోతే అసలు పార్టీకి ఎక్కడ స్ట్రక్చర్ ఎక్కడా లేదండి. వాళ్ళు ఏదో ఒక స్ట్రక్చరు ఒక పార్టీ యంత్రాంగము దీని కథ కమామిషు ఏమీ లేదు కదా. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పోలీసులతోటి పరిపాలించాడు తప్ప కార్యకర్తల్ని డెవలప్ చేసుకోవడం లేదు. ఆ కార్యకర్తలు ఎవరు డెవలప్ అయ్యారు? అంతా కూడా లంపెన్ ఎలిమెంట్స్, క్రిమినల్స్ అక్కడ ఒక చోట చేరారు. మొత్తం ప్రతివాడు కూడా ఏదో దౌర్జన్యం చేయటం, భూములు ఆక్యుపై చేసుకోవటం, లేకపోతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం, వచ్చి షెల్టర్ వైసీపీలో షెల్టర్ తీసుకోవటం, ఈ టైపులోనే 5 సంవత్సరాలు జరిగింది. రాజకీయ దాడులతో పాటు జరిగినవి